హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోర్స్. టుడే 9th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ ధర్మబోధలోని కవి పరిచయం యొక్క కోడింగ్స్ చూద్దాం. 11వ శతాబ్దానికి చెందిన నన్నయ్య భట్టు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని వద్ద ఆస్థాన కవిగా పనిచేశారు. అంటే నన్నయ్య భట్టు తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని వద్ద ఆస్థాన కవిగా పనిచేశారు. దీనికి కోడ్ తూర్పున తిరుగు రాజా. తూర్పున తిరుగు అంటే తూర్పు చాళుక్య రాజు, రాజా రాజరాజ నరేంద్రుడు. ఓకే, ఈ నన్నయ్య భట్టు గురించి మీరు ఆల్రెడీ చిన్న క్లాసుల్లో నేర్చుకుని ఉండుంటారు. సో ఈజీ మ్యాటర్స్ అన్నిటినీ స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ 5th లైన్, నన్నయ్య రచించిన కావ్యాలు చాముండికా విలాసం, ఇంద్ర విజయం. దీనికి కోడ్ నాన్న కావ్యతో మొండిగా ఇంద్రుని వద్ద వెళ్ళాడు. నాన్న కావ్యతో నన్నయ్య కావ్యాలు, మొండిగా చాముండికా విలాసం, ఇంద్రుని, ఇంద్ర విజయం. ఓకే, నెక్స్ట్ ఈయన వ్యాకరణ గ్రంథం ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. దీనికి అక్షరాభ్యాసంలో కన్నా అన్నప్రాసన్నంలో నానా రుచులు చూడొచ్చు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచులు, నానా రుచుల సూక్తి నిధిత్వం. నెక్స్ట్ నన్నయ్య సమకాలికులు నారాయణ భట్టు, పావులూరి మల్లన్న, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అధర్వణుడు. దీనికి కోడ్ బాక్స్ ఎండింగ్లో ఉంది చూడండి. నారాయణ పావు వేమను మళ్ళీ అదిరించాడు నాన్న. నారాయణ భట్టు, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియ రేచన, అదిరించాడు అధర్వణుడు. ఓకే, సో ఇవ్వండి ధర్మబోధ కవి పరిచయం యొక్క కోడింగ్స్. మీకు ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.